వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. గోరికల్లు రిజర్వాయర్ నుండి ఎస్ఆర్ఎస్పీకి నీటిని విడుదల చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. రెండు లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఇటీవల పెండింగ్లో ఉన్న హౌసింగ్ బిల్లులను పార్లమెంటు ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగు రవీందర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకువెళ్లి హౌసింగ్ మంత్రి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి 8 కోట్ల రూపాయలు తెప్పించారని ఉమ్మడి ఏపీ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం రోజున కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఏనుగు రవీందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఆరోపించారు. వాటిని రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ స్పీకర్, ప్రస్తుత బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తనకు అనుకూలమైన ప్రాంతాన్ని ఎన్నుకొని తమ కార్యకర్తలకు అధిక శాతం బిల్లుల రూపాయలు హౌసింగ్ అధికారులతో చెప్పి అందించారని, అర్హులైన పేదవారికి సరైన బిల్లులు అందించలేదని ఆయన ఆరోపించారు. ఇట్టి బిల్లులు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రితో మాట్లాడి ఇప్పిస్తున్నట్లు ప్రజలకు గొప్పలు చెప్పుకున్నారని ఆయన హేళన చేశారు. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకొని పోచారం శ్రీనివాసరెడ్డి తన స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలను మార్చారని, ప్రస్తుతం కాంగ్రెస్లో చేరే కొద్ది రోజుల్లోనే తన కుమారునికి రావాల్సిన ఆర్ఎన్బి కాంట్రాక్టు బిల్లు నిధులను 5,35,00,000 రూపాయలు ఇప్పించడం జరిగిందని ఆరోపించారు. అలాగే ఎన్నికల ముందు గత 2 సంవత్సరాల నుండి చిన్నపాటి కాంట్రాక్టర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు బిల్లులు పెండింగ్లో ఉన్న వాటి గురించి ఏమాత్రం పట్టించుకోలేదని ఎలమంచిలి శ్రీనివాసరావు ఆరోపించారు. ఇకనైనా పోచారం ప్రజలకు అబద్ధాలు, అసత్యాలు చెప్పడం మానుకుని నిజాలు తెలియజేయాలని శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాని శ్రీనివాసరెడ్డి, గంగాధర్ దేశాయ్, శివరాజ్ దేశాయ్, హనుమాన్లు, కమలాకర్ రెడ్డి, ప్రతాప్ సింగ్ రాథోడ్, శ్రీనివాస్ యాదవ్, దశరథ్ నాయక్, వెంకటరెడ్డి, వాహిద్ హుస్సేన్, అమృత్, చందర్ నాయక్, బాడీ శ్రీను, కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. ముందుకు తీసుకెళ్తాను కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నట్టు మేము ఇవాళ తృప్తిగా కూడా అడుగుతున్నాం. నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి గత నెల 21వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేము ఇవాళ 5,35,00,000 రూపాయల చెక్ ఒకటి చూపిస్తున్నాం. తన కుమారుడు అన్ని నిజామాబాద్ ఆర్ఎండ్బి పనులు సంబంధించినటువంటి చెల్లింపులకు సంబంధించినటువంటి చెక్ 5,35,00,000 రూపాయల చెక్ తీసుకున్న మాట వాస్తవం కావాలి. 1977 నుంచి ఈరోజు 2024 వరకు 44-45 ఏళ్ల రాజకీయ జీవితంలో మామూలు సైడ్ రైడ్ల కాంట్రాక్టర్లు, మామూలు సీసీ రోడ్ల కాంట్రాక్టర్గా రాజకీయాలకు వచ్చినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాన్సువాడ నియోజకవర్గాన్ని ఒక ఆదాయ వనరుగా ఏర్పరుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వనరుల్ని ఆయనకు అనుకూలమైనటువంటి ఆదాయ వనరుగా చేసుకుని రాజకీయం చేస్తూ ఎప్పటికప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకు మారుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి, తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి, టీఆర్ఎస్ నుంచి మళ్ళీ వారు కాంగ్రెస్లో వచ్చినట్టు శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఆయన ఆదాయ వనరుగా ఉంచుకోవడానికి కోసమే పార్టీలు మారిన తప్ప ఎవరి సంక్షేమం కోసం మొన్న లబ్ధిదారులకు ఇండ్ల బిల్లు పంచే కార్యక్రమంలో వాళ్ళు నేను మీకోసం పార్టీ మారిన అని చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు. మరి 4వ తారీఖు నాడు పొందినటువంటి 5,35,00,000 రూపాయల చెక్కు మీ కుమారుకు సంబంధించింది. మీరు రాజకీయ లబ్ధి కోసం కాంట్రాక్టుల చెల్లింపుల కోసం వచ్చింది కాదని మేము అడుగుతాం. వాస్తవాలు ఒక రకంగా ఉంటే మీరు మాట్లాడే పద్ధతి ఒక రకంగా, మీ వ్యవహారం ఒక రకంగా చేస్తూ ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ సిబ్బంది అన్నదానం సత్రం దగ్గర దళారులు హావా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర ఆలయం నందు ప్రతిరోజు ఉచిత అన్నదానం ఏర్పాటు చేయడానికి సత్తి సుబ్బారెడ్డి దంపతులతో భోజనాలు ఏర్పాటు చేయడానికి వారి సొంత ఖర్చులతో భవనం ఏర్పాటు చేశారు. కానీ ఆలయ సిబ్బంది వారికి తెలిసిన వారికి మాత్రమే భోజనాలు పెడుతున్నారు అని భక్తులు వాపోతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు క్యూ లైన్లో ఉండమంటూ వీరికి తెలిసిన వారికి క్యూ లైన్స్ లేకుండా క్యూ లైన్లో ఉన్న వారిని పక్కన ఉండమని అడ్డదారులు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయమే భక్తులు అడగ్గా మేము చెప్పినట్టే రావాలి, మీకు ఇష్టమైతే తినండి, లేకపోతే వెళ్ళిపోండి అంటూ బెదిరిస్తున్నారు. చెప్పుకోవడానికి అధికారులు అందుబాటులో లేకపోవడంతో నిరాశ చెంది వెళ్ళిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడున్న ఉద్యోగుల్ని మార్చి దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా చూడాలని, ఇలాంటి వ్యక్తుల వలన భీమేశ్వర స్వామి ఆలయానికి అపకీర్తి రాకూడదని, ఇలాంటి వారిని దూరంగా పెట్టాలని భక్తులకు తెలియజేస్తూ అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు. కడప జిల్లా పోరుమామిళ్ల తెల్లవారుజామునే మద్యం అమ్మకాలు. మామూళ్ల మత్తులో అధికారులు ఇదేమిటని ప్రశ్నించిన మీడియాపై దురుసుగా ప్రవర్తించిన బార్ నిర్వాహకులు. పోరుమామిళ్ల పట్టణంలోని రిలాక్స్ బార్ అండ్ రెస్టారెంట్లో తెల్లవారుజామున 5 గంటల నుండి అధిక ధరలతో మద్యం అమ్మకాలు చేస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగుబోతులు బలహీనతను ఆసరాగా చేసుకుని అధిక రేట్లతో మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులను మీడియా వివరణ కోరగా బార్ మరియు రెస్టారెంట్ కంట్రోలింగ్ మా చేతుల్లో లేదంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఎక్సైజ్ సిఐ. ఎవరు బాబు నువ్వెవడు నన్ను బొమ్మనే దానికి మేము మీడియా వాళ్ళం బా. ఎవరు నీకు ఎన్ని గంటలు తీయాలా చెప్పు నాకు. మేము నువ్వు ఇచ్చేది రోజు అవును నువ్వే రాయించేది రోజు మాకు. నువ్వు ఎక్కువ మాట్లాడద్దు బా. బయట పోనే నువ్వెవడు వచ్చే 5 ఏళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీటిని అందిస్తామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. సోమవారం నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని గోరుకల్లు జలాశయంకు నీటిని విడుదల చేశారు. వనకచర్ల నుంచి గోరుకల్లు జలాశయంకు నీరు చేరడంతో జలాశయంలోకి 5,000 క్యూసెక్కులు, బైపాస్ కెనాల్ ద్వారా ఎస్ఆర్బీసీ కాల్వకు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గోరుకల్లు జలాశయంలోకి నీరు చేరే ఇంట్లో రెగ్యులేటర్ వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి జలాశయంలోకి ఎస్ఆర్బీసీ కాల్వకు నీటిని విడుదల చేశారు. వనకచెర్ల నుంచి గోరుకల్లు జలాశయంకు నీరు చేరడంతో జలాశయంలోకి 5,000 క్యూసెక్కుల బైపాస్ కెనాల్ ద్వారా ఎస్ఆర్బీసీ కాల్వకు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గోరుకల్లు జలాశయంలోకి నీరు చేరే ఇంట్లో రెగ్యులేటర్ వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు చేసి జలాశయంలోకి ఏఎస్ఆర్బీసీ కాల్వకు నీటిని విడుదల చేశారు. వచ్చే 5 ఏళ్లలో నియోజకవర్గంలో ఉన్న గోరకల్లు, అల్గనూరు తదితర రిజర్వాయర్లను పూర్తి చేస్తామన్నారు. గత 5 ఏళ్ల కాలంలో జలాశయం నిర్మాణం పూర్తిగా నిలిచిపోయిందని, దీంతో కట్ట తెగిపోవడంతో పాటు కృంగిపోయి సాగునీరు రైతులకు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి చేసిన పనులను, అలాగే వైకాపా ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురయ్యారని, ఎలాంటి పనులు చేపట్టకపోవడంతో కట్ట కృంగిపోయి సాగునీటికి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రత్యేక దృష్టి సారించి రిజర్వాయర్ల ద్వారా సాగునీరును అందించాలని అధికారులను ఆదేశించామన్నారు. గోరకల్లు జలాశయం పూర్తికి 100 కోట్లు అవసరమని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లామని, ఈ 5 ఏళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎస్ఆర్బీసీ అధికారులు పాల్గొన్నారు.
పనులు చేయడం వల్ల కూడా కట్టలు తెగిపోయి చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది. అంతేకాకుండా అలగనూరు రిజర్వాయర్ కూడా అక్కడ కూడా కట్ట తెగిపోయింది. 3 కోట్లతో అయ్యే పని కాంట్రాక్టర్లు వాళ్ళకి దానికోసము కాంట్రాక్టర్లకు బిల్లు చేయలేక వాళ్ళ కమిషన్ల కోసమే పనులు చేయకపోవడం వల్ల కూడా ఈరోజు ఇంకా 4 ఏళ్ళు అయినా కానీ సాగునీరు తాగునీరు లేక అలాగే మత్స్యకారులకు జీవనోపాధి లేక ఈరోజు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇవన్నీ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఈ గోరకల్లు రిజర్వాయర్ ఫుల్ ఫ్లెడ్జ్లా మనకి ఏ ఇబ్బంది లేకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే దీన్ని పనులన్నీ పూర్తి చేయడం జరిగింది. మిగిలిపోయిన అరకొర పనులు కూడా వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు కూడా 100 కోట్లతో ప్రతిపాదనలు కూడా సీఎం గారికి అయితేనేమి, మంత్రి గారికి అయితేనేమి, అలాగే ఇరిగేషన్ సెక్రటరీ గారికి అయితేనేమి అందరికీ అందజేశాము. తప్పకుండా ఇప్పుడు పోలవరం ఎట్లయితే పూర్తి చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిందో అలాగే ఇక్కడ కూడా తప్పకుండా ఈ గోరకల్లు రిజర్వాయర్ అయితేనేమి, అలగనూరు అయితేనేమి, వెలగమాన్ డ్యామ్ అయితే మన నియోజకవర్గంలో ఉన్న వీటిని ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తాం. ఈ 5 ఏళ్లలో తప్పకుండా రైతులకు సాగునీరు అందించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. తప్పకుండా నిధులు కేటాయించి వీటిని పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి రైతులకు ఫ్లూరు ఫ్లెడ్జ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్ళు అందజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. గిరిజన బంజారాలు సంస్కృతితో నిర్వహించుకునే శీతల పండుగ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రోజున నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం అంతాపూర్ తాండాకు చెందిన గిరిజన బంజారాలు ఘనంగా శీతల పండుగను జరుపుకున్నారు. తండా నాయక్ కారోబారి పెద్ద మనుషుల సమక్షంలో గ్రామ మహిళలు పురుషులు కలిసి డీజే డాన్సులు సందడితో ఊరేగింపుగా వెళ్లి దేవతలను పూజించి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా పాడి పంటలు సమృద్ధిగా పండి గ్రామం సుభిక్షంగా ఉండాలని, తమ గ్రామానికి ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలని శీతల మాతకు ప్రార్థనలు చేసి పూజ చేయడం జరిగింది.